పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సక్రమమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆంజనేయులు వైసీపీ అధిష్టానం చెప్పినట్లు చేశారని ఆరోపించారు. నాయకుల ఫోన్ ట్యాంపింగ్ విషయంలోనూ ఆయన పాత్ర ఉందని, ఈ విషయంలో వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించారని అన్నారు. ఆంధ్ర శశికళ చెప్పినట్లు చేసేవాడని, అందులో భాగంగా నా ఫోన్ కూడా ట్యాంపింగ్ చేశారని చెప్పారు. జగన్ కు అత్యంత విధేయుడిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసు బనాయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కడేదో ఒక పారిశ్రామికకి ఆమెకి ఏదో వివాదం వచ్చింది. వివాదం వస్తే వీళ్ళు ఇక్కడ కేసు పిక్ చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి దానికి ఈయన నాయకత్వంలో మరి ఇద్దరు ఐపీఎస్ అధికారులు కొంతమంది కలిసి ఆ అమ్మాయిని ఒక స్పెషల్ ఫ్లైట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మొత్తం డాక్టర్స్ వాళ్ళకి మంచి ఫ్యామిలీ వాళ్ళది సినిమా యాక్టర్ ఆమె అమ్మాయి వాళ్ళు ఇక్కడ తెచ్చి కిడ్నాప్ చేసి దినాలు పెట్టి ఇక్కడ టార్చర్ చేసి దొంగ సంతకాలు పెట్టించుకొని చేయాల్సినంత దుర్మార్గం ఏంటి? ఆ స్థాయి అధికారి అలా చేస్తాడా? అంటే వచ్చున్నత అధికార స్థాయి అంటే అదేనా చేసేది? దానికి ఏమి శిక్ష ఉండదా? దానికి ఏమి నేరం బుక్ చేయరా? దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. తప్పు చేశారు, భగవంతుడు సాక్షిగా చెప్పానండి నేను నేరం చేయలేదని ఆయన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేయమని చెప్పండి. అది తప్పు కాదని చెప్పండి. ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడం కరెక్ట్ అని చెప్పమానండి చూద్దాం. ఏందది? తప్పు జరిగిందని ఒప్పుకోండి. ఏ పరిస్థితుల్లో జగన్ని సంతృప్తిపరచాలి, జగన్ దగ్గర నేరాలు ఘోరాలు చేయాలి, రక్తపాతం చేయాలి, జగన్కి వంటకం వండాలి. ఆ రక్తపాతంతో కూడిన ఆ హింసతో కూడిన ఆ వంట వండటానికి ఈ శశికళ ఆంధ్ర శశికళ ఉంది కదా, శశికళ ఒక ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ చేసిన వాళ్ళ మీద కావాల్సిన దినుసులు ఇన్పుట్స్ మంత్రాలని చదువుతాడు. చదివి జగన్కి ఇంకా రాజ్యం పోస్తాడు. హిరణ్యాక్షుడు రాజ్యాన్ని, ఆ హింసాయుతమైన రాజ్యానికి ఇతను మంత్రాలు చదివాడు, ఇతను దినుసులు అచ్చాడు. అన్ని నేరాలకు ఘోరాలకు కారణం ఈయన పాత్ర కూడా ఉంది. కాబట్టి దీని విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ టైంలో. నా ఫోన్ ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎట్లా జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ అంటే దేశద్రోహులు, నేరస్తులు, లేకపోతే తీవ్రవాదులు, నక్సలైట్లు ఇలాంటి వాళ్ళ మీద జరుగుతూ ఉంటుంది. మామూలు కార్యకర్తల మీద కూడా చేస్తారు. ఎందుకంటే ఈ శశికళ చెప్తుందన్నమాట. శశికళ ఎవరిని టార్గెట్ చేయడం వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తారో చూస్తారు. ఏమి నేరాలు నారాయణ ఏం దేంట్లో దొరకరు అనుకోండి, ఫోన్ చేస్తే ఏమైతే నాతో ఎవరో మాట్లాడారు, నాతో ఒక అమ్మవారు మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యే అమ్మ అతను మాట్లాడాడు. మాట్లాడితే దాని మీద అతను వెళ్ళి ఈ జగన్ గారికి అమ్మో అతను అమ్మవారితో మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడాడు, ఇంకేముంది మనకేముంది అని చెప్తే జగన్ గారు ఏంది, నువ్వు కమ్మవాళ్ళని తిట్టు, కమ్మవాళ్ళని కొడితే నీకు పదవులు. ఈ అంతటికి కారణం ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? నేను పర్సనల్గా ఆయన కలిశాను. నేను ఏమండి తప్పండి అని చెప్పాను. నేను చేతి ఇంక భవిష్యత్తులో జరగదన్న, కానీ మళ్ళీ చేశాడు. ఏంటది? అంటే ఇప్పుడు సాధారణ కార్యకర్తలు నేను నేరం చేశాను, అవినీతిలో ఉన్నానా, లేకపోతే ఏమన్నా పార్టీ ద్రోహం చేశానా? ఊరికే మామూలు సంభాషణ కూడా. ఎందుకంటే ఎవరినో సంతృప్తిపరచడానికి. సజ్జలు ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. సజ్జలు నన్ను కొట్టేదలుచుకుంటారు, రాజకీయాల్లో కొట్టేదలుచుకున్నప్పుడు అతను కావాల్సిన దినుసులు నువ్వు ఇస్తావా? అధికారిగా నీ బాధ్యత ఏంది? అంత పరిధులు దాటి పని చేయాలన్నా, అంత దుర్మార్గం పనులు చేయాలా? నువ్వు వాళ్ళకి కావాల్సిన నేరాలకు ఘోరాలకు కావాల్సిన దినుసులు ఇస్తావా? మంత్రాలు చదువుతావా?